పెద్దవారికి నమస్కారం. వెల్కమ్ టు శుభాని నేహా 9347. సో అందరికీ హ్యాపీ రంజాన్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఎగ్ బిర్యానీ, అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ సీ. సో ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే హోల్ గరం మసాలాస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి. సో ఇవి ఫ్రై కావడానికి కొంచెం టైం పడతాయి. అంతలోపు మూత పెట్టుకున్నాక అప్పుడప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. మధ్యలో కట్ చేసుకుందాం మంచి ఫ్రెష్ పచ్చిమిర్చి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలేమాక్ అయితే వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. రెండు మిక్స్ చేసి ఇలానైతే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ మళ్ళీ ఒకసారి మొత్తం అండ్ ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, ఇది కొంచెం ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మొత్తం ఒకసారి అన్ని మసాలాలు, కొత్తిమీర పుదీనా మిక్చర్ అన్నీ ఇప్పుడు మంచిగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఇట్లా మంచిగా. ఆనియన్స్ అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ కారం వేసుకుందాం, మన టేస్ట్కి సరిపడా. ఇప్పుడైతే షాహీ బిర్యానీ మసాలాని అయితే వేసుకుందాం. ఇట్లా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మీరు ఈ టైంలో టమాటోస్ వేసుకోవచ్చు, కానీ మేము వేయట్లేము. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, చేస్తే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం 1 స్పూన్. ఎప్పుడైతే మనము కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా మసాలాలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా మంచి మసాలాలన్నీ పట్టాక దాన్ని మూత పెట్టి నెక్స్ట్ సైడ్ మనము ఎగ్స్ని ఉడకబెట్టుకుందాం. సో ఇప్పుడైతే మనం కడాయిలో ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఆయిల్లో మనం ఉప్పు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి కారం వేసుకోవాలి. కొంచెం కారం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇలా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్డ్ అండ్ టేస్ట్ వస్తుంది.
అండ్ ఒకసారి ఆ మసాలాలు అండ్ ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఎగ్స్కి మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ నేను అది ఉడకబెట్టుకున్న ఎగ్సే వేసుకున్నాను. మంచిగా వేగేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మా మమ్మీ మంచిగా 3 టైమ్స్ కడిగి ఫ్రెష్గా నానబెట్టి వేస్తుంది రైస్. మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, కానీ మా మమ్మీ ఇక్కడ నార్మల్ రైస్ మాత్రమే వేస్తుంది. ఇప్పుడైతే రైస్ వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ కాదు, మనకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. అండ్ మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి. ఇప్పుడు మనము ఈ టైంలో మనకి సాల్ట్ ఎంతవరకు అయితే ఉందో టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు అది 3 విజిల్స్ వచ్చేలోపు మనం దీనికి కాంబినేషన్ రైతా చేసుకుందాం. ఫస్ట్ అయితే పెరుగు వేసుకొని బాగా మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలా కలుపుకున్నాక అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత రైతా అయితే కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రైతాలోకి క్యారెట్ తురుముకోవాలి. సో మనం ఇప్పుడు రైతాలోకి మనకు సరిపడా కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి మన కలర్ఫుల్ రైతా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో 3 విజిల్స్ తర్వాత ఎగ్ బిర్యానీ, delicious egg biryani ready. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని టేస్ట్ చేసి చూద్దాం. సో మనం ఎగ్ బిర్యానీ టేస్ట్ చేసి చూద్దాం. కొంచెం రైతా కూడా వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్. బాయ్.